రాజన్న సిరిసిల్ల జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దోపిడి దొంగలు ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు దొంగిలించేందుకు కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ను అపహరించడం కలకలం సృష్టిస్తుంది. ఏటీఎం మిషన్లో ఎంత నగదు ఉందనేది తెలియాల్సి ఉంది. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు ముమ్మరం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు డీఎస్పీ నరేంద్రచారి సమీక్షిస్తూ ఉండగా సీఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డిలు సీసీ ఫుటేజ్ల ఆధారంగా దొంగలను పట్టుకొని పనిలో నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దోపిడి దొంగలు ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు దొంగిలించేందుకు కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ను అపహరించడం కలకలం సృష్టిస్తుంది. అయితే దీంతో పాటు కూడా తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సంతోష్ అందిస్తారు. సంతోష్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏటీఎంను అపహరించినట్టుగా తెలుస్తుంది దొంగలు. ఆ దొంగలు ఎవరు, ఏ టైంలో ఇది జరిగింది చోరీ? లవణ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం అక్కడ అర్ధరాత్రి సమయంలో అయితే ఒక భారీ ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏటీఎం ను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు అయితే ఈ దారుణానికి పాల్పడ్డట్టయితే పోలీసులు తెలిపారు. అయితే దుండగులు ముందుగానే ఏటీఎం సెంటర్ లోకి చొరబడి అందులోని నగదును దోచుకోవడమే కాకుండా మొత్తం ఏటీఎం మిషన్ ను వాహనంలో ఎత్తుకెళ్ళినట్టుగా ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను భయాందోళనకు అయితే గురి చేస్తుంది. అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ భగత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. భద్రతా లోపాలపై అయితే ఆరా తీస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు సంఘటన స్థలానికి ఆధారాలు అయితే అక్కడ సంఘటన స్థలంలో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా పోలీసులు ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. మొత్తంగా దుండగులు వాడినటువంటి వాహనం, వారి కదలికలపై కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోనే ఈ తరహా భారీ చోరీ జరగడం అయితే జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. భద్రతా వ్యవస్థపై స్థానికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.